అంతే గదా! యెస్. ఓకే. రైట్. ఆ! చెప్పండి. నేను నాని గారు. ఒక సంవత్సరంన్నర క్రితం కొంచెం డిప్రెషన్‌లో ఉండింటి. అంతకుముందు మెడిటేషన్ చేసినా గానీ, ఇప్పుడు అప్పటి నుండి ఆ డిప్రెషన్‌లో పడిపోయి మెడిటేషన్ చేయడం మానేశాను. చేయలేదు, మెడిటేషన్ చేయలేదు. అన్నీ మానేశాను. ఈ క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే క్లాస్‌కి అటెండ్ అవ్వలేదు. మా హస్బెండ్ ఇంత పొద్దున్నే ఎందుకు 4 గంటలకి అవసరమా అంటే మానేశాను. ఆఫ్టర్‌నూన్ 11:00 క్లాస్‌కి అటెండ్ అయ్యాను. ఆ తెల్లవారు గూడా పొద్దున, మధ్యాహ్నం 2 క్లాస్‌కి అటెండ్ అయ్యాను. ఈ 3 క్లాసుల్లో నాకు చాలా ఆవలింతలు ప్లస్ అదేంటి ఇంకా తేన్పులొస్తాయి నాకు. నాకు థైరాయిడ్ ఉండేది ఇంతకుముందు. అది వచ్చినప్పుడు తేన్పులొచ్చేది. అంటే ఈ డిప్రెషన్‌లో పడిపోయి గూడా మళ్ళీ స్టార్ట్ అయిందో తెలియలేదు. తేన్పులు బాగా వచ్చాయి. 3 క్లాసులు అటెండ్ అయ్యాను. మూడో క్లాస్‌లో నాకు 3 క్లాసులు పూర్తిగా తగ్గిపోయాయి అన్నీ. నాలుగో క్లాస్ నుంచి అసలు ఆవలింతలు అంటే వచ్చినా గూడా చాలా తక్కువ. 5, 6 కంటే ఎక్కువ రాలేదు. అట్లా తగ్గిపోయింది. 3 క్లాసులతోనే నాదంతా నెగెటివ్ ఎనర్జీ పోయిందేమో అనిపించింది నాకు. అట్లనే నాకు మా నాన్నగారు చనిపోయే ముందు అవి ఇవ్వమంటే ఎవ్వరు అంటే ఇవ్వట్లేదు. ఎలాగో ఆయన చనిపోయాడు. వీళ్ళకి ఇవ్వడం ఏంటి అన్నట్టుగా అనుకున్నారో లేదో తెలీదు గానీ, నాకు మాత్రం డబ్బులు ఆ రోజు ఆ మూడో క్లాస్ అయిన 2 గంటలకి నేను కాసేపు పడుకున్నాను. ఈ లేపి మరీ ఫోను చేసి నాకు డబ్బులిచ్చారు. 25,000 వచ్చాయి. అంటే వాళ్ళు ఎక్కువ ఇవ్వాలి ఇంకా. కానీ అది బాగా అనిపించింది. ఆ అనుభవం అంటే ఆ తర్వాత మళ్ళీ తెల్లవారి ఇంకొకరిచ్చారు అట్లా. అట్లా నాకు రూ. 1,00,000 దాకా వచ్చింది బాగుంది. ఆ అనుభవం ఆ సెషన్‌లో మాత్రం ఈ అనుభవం జరిగింది. మంచిగుంది. ఆహ్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి. థ్యాంక్ యూ.